రిటర్న్స్ 5 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మరొకసారి విస్తృతంగా కరోనా వ్యాపిస్తుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా 340కి పైగా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కూడా దడ పుట్టిస్తోంది కరోనా వైరస్. ఏపీలో గడిచిన 20 రోజుల్లోనే 13కు పైగా కేసులు నమోదయ్యాయి. కడపలో 8, గుంటూరులో 3, విశాఖలో 1, కాకినాడలో 1 కేసు నమోదైంది. కోవిడ్ తో ఇప్పటికీ 4 చనిపోయారు. హోమ్ ఐసోలేషన్ లో వారు 3 ఉన్నారు. హాస్పిటల్లో 2కి చికిత్స కొనసాగుతోంది. గుంటూరు జిల్లాలో 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మంగళగిరి, నవలూరులో ఒక్కొక్క కోవిడ్ కేసు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాకు చెందిన మరొక మహిళకు కూడా కోవిడ్ తో ఎయిమ్స్ లో చికిత్స జరుగుతోంది. హోమ్ ఐసోలేషన్ లో మరొక 2 ఉన్నారు. ఇద్దరిలో ఒకరు కేరళకు చెందిన మహిళ. జీనోమ్ సీక్వెన్సీ కోసం పూణేలోని ల్యాబ్ కి వీళ్ల శాంపిల్స్ ని పంపించారు అధికారులు. గుంటూరు నుంచి మా ప్రతినిధి నాగరాజు మనకి లైవ్ లో జాయిన్ అవుతారు మరింత సమాచారంతో. నాగరాజు, ఈ కేసెస్ కి సంబంధించి అటు వైద్యాధికారులు ఏం చెప్తున్నారు, డాక్టర్స్ ఏం చెప్తున్నారు? మళ్ళీ గతంలో లాగా కోవిడ్ విజృంభించే అవకాశాలు ఉన్నాయా? ఎయిమ్స్ ఆసుపత్రి చికిత్సకు వచ్చే వారిలోనే ముఖ్యంగా 3కి ఈ కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే ఇద్దరు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతోనే వారిద్దరిని కూడా ప్రాథమిక చికిత్స అనంతరం హోమ్ ఐసోలేషన్లో ఉండాలని చెప్పేసి అక్కడి నుంచి పంపించడం జరిగింది. కృష్ణా జిల్లాకు సంబంధించిన మహిళకు మాత్రం తీవ్ర అనారోగ్యంగా ఉండడంతో ఆమెను ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే వైద్యాధికారులు కూడా అప్రమత్తమయ్యారు. జిల్లాకు సంబంధించిన డిఎంహెచ్ఓతో పాటు గుంటూరుకు సంబంధించిన జీజీహెచ్ అతిపెద్ద ఆసుపత్రిగా ఉంది. ఇక్కడ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఫీవర్తో బాధపడేవాళ్ళు, జ్వరంతో బాధపడేవాళ్ళు వస్తుంటారు. కాబట్టి ఇక్కడ కూడా అప్రమత్తమైన వైద్యాధికారులు ఆర్టీపీసీఆర్ కిట్లను కూడా 250 సంఖ్య ఉన్న ఆర్టీపీసీఆర్ కిట్లను కూడా సిద్ధం చేసుకున్నారు. ఎక్కడైనా సరే అనుమానితులు కనుక వచ్చినట్టయితే వాళ్ళకి ముందుగా కోవిడ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే చికిత్స అందించే విధంగా కూడా ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మరొక వైపు ఎయిమ్స్లో గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతూ వస్తున్న వారిలో ఈ కోవిడ్ లక్షణాలు కనిపిస్తుండటంతో అక్కడ కూడా వైద్య బృందం అంతా కూడా అప్రమత్తమైంది. ప్రత్యేకంగా ఒక ఫీవర్ వార్డును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అటు ఎయిమ్స్ ఆసుపత్రితో పాటు ఇటు డిఎంహెచ్ఓ, మరొక వైపు జీజీహెచ్ 3 కూడా సమన్వయంగా పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే కూడా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయి. ఆ దిశగా కూడా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం మంగళగిరి పరిసర ప్రాంతాల్లో మాత్రమే 3 కేసులు నమోదైనట్టుగా కూడా గుర్తించారు. కానీ మిగతా జిల్లాలో ఎక్కడా కూడా ఇప్పటివరకు అయితే కోవిడ్ కేసులు నమోదు కాలేదు. కానీ ఫీవర్తో వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి వారిలో కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కరోనా బయటపడే అవకాశాలు ఉండడంతో అప్రమత్తమైన అధికారులు అదేవిధంగా వైద్య సిబ్బంది కూడా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఎక్కడా కూడా ఆసుపత్రికి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకి ఆర్టీపీసీఆర్ ద్వారా టెస్టులు చేయడం, అదేవిధంగా వాళ్ళకి అవసరమైన చికిత్స అందించేందుకు ప్రత్యేకమైన వార్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైతే మనకి ఎయిమ్స్లో అయితే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. కానీ జీజీహెచ్లో కూడా ఇంకా ప్రత్యేక వార్డు అయితే ఏర్పాటు చేయలేదు. ఆర్టీపీసీఆర్ కిట్లు మాత్రమే రెడీ చేసుకున్నారు. దీనికి సంబంధించి సూపరింటెండెంట్ కూడా వివిధ వర్గాలతో మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు డిఎంహెచ్ఓ కూడా ఏదైతే ఇప్పటికే ఎయిమ్స్లో 3కి ఈ కరోనా లక్షణాలు కనిపించాయో వారి శాంపిల్స్ అన్నింటిని కూడా పూణే వైరాలజీ ల్యాబ్కి పంపించారు. ఎందుకంటే ముఖ్యంగా జీనోమ్ సీక్వెన్సీ తెలుసుకోవాల్సి ఉంది. గతంలో వచ్చిన కరోనాకి ఇప్పుడు వచ్చిన కరోనాకి ఒకే రకమైన వైరసా కారణమా కాదనేది కూడా చెక్ చేయాల్సి ఉంది. కాబట్టి వైద్య అధికారులు ఆ దిశగా కూడా ప్రయత్నాలు ప్రారంభించారు. ముందస్తుగా వైద్య బృందంతో పాటు అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. కడపలో కరోనా పరిస్థితిపై పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, అత్యధికంగా ఏపీలో కడపలోనే 8 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ కోవిడ్ బారిన పడ్డ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటున్నారా కడపలో వైద్యాధికారులు? మొదటి కేసు రాజంపేటకు సంబంధించిన వ్యక్తి రాజంపేట నుంచి ఏదైతే చెన్నై వేలూరు ఆసుపత్రి ఉందో వేలూరు ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో అతను చనిపోయాడు. అది మొదటి కేసుగా నమోదైంది. ఆ తర్వాత రిమ్స్కి వెళ్ళిన కొంతమందికి జ్వరం వచ్చిన వాళ్ళకి కొంచెం కరోనా టెస్టులు చేస్తే వాళ్ళకి కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. అయితే వాళ్ళందరికీ సంబంధించి ఈ ల్యాబ్ రిపోర్ట్లను అయితే పూణేకి పంపించారు. ఈ పూణేలో నుంచి ల్యాబ్ రిపోర్ట్లు అయితే రావాల్సి ఉంది. మొత్తం కడపకు సంబంధించి 3 చనిపోయారు. ఒకటి రాజంపేటకు సంబంధించిన వ్యక్తి, కడప నగరానికి సంబంధించి మాసపేటకు సంబంధించిన వ్యక్తి ఒకళ్ళు, మరొక వ్యక్తి, ఇలా 3 చనిపోయారు. మిగతా 5గురికి సంబంధించిన శాంపిల్స్ అయితే సేకరించి వారి శాంపిల్స్ అన్నింటిని కూడా పూణేకి పంపించడం జరిగింది. అయితే ఆ రిపోర్ట్లు అయితే ఇంకా రావాల్సి ఉంది. దాని మీద ఇంకా వివరణ అయితే వైద్యశాఖ అధికారులు ఇంతవరకు ఇవ్వలేదు. అయితే దానికి సంబంధించి ఏదైతే మొదటి కేసు నమోదై చనిపోయారో అప్పటి నుంచి కూడా కడప రిమ్స్లో ప్రత్యేక వార్డుని అప్రమత్తం చేశామని చెప్పేసి డిఎంహెచ్ఓ ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ ఉన్న వ్యక్తి చెప్పారు. దానికి సంబంధించి ఇప్పటికే కడప రిమ్స్లో
10 బెడ్స్కి సంబంధించిన కోవిడ్ వార్డు రెడీగా ఉందని చెప్పారు. అంతేకాకుండా ఏదైతే కరోనా కిట్స్ ఉన్నాయో ఆ కరోనా కిట్లన్నింటిని కూడా రెడీ చేశాము. ఏదైతే ఈ 5 శాంపిల్స్ పంపించారో వారందరినీ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉంచాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళకి మైల్డ్ లక్షణాలు మాత్రమే ఉన్నాయి కాబట్టి వారికి టెస్టులు చేసి వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. వారందరూ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని చెప్తా ఉన్నారు. మొత్తం మీద మొదటిసారిగా ఏదైతే మొదట కరోనా వేవ్ తర్వాత మరోసారి కడపలో ఈ కరోనా విజృంభించడంతో ఇక్కడ అధికారులందరూ కూడా అప్రమయ్యారు. కానీ ఏదైతే ఈ కడప రిమ్స్కు సంబంధించిన వార్డులు అయితే కూడా ప్రస్తుతం అయితే వాటిని మళ్ళీ తెరిచి అక్కడ ఏదైతే ఈ శానిటరీ కిట్స్ అయితే ఉన్నాయో అన్నింటినీ కూడా రెడీ చేశామని చెప్తా ఉన్నారు. ఓవరాల్గా కడపకు సంబంధించి ప్రస్తుతం 3 చనిపోగా మిగతా 5 శాంపిల్స్ అయితే పూణేకి సంబంధించిన ల్యాబ్కు పంపించారు. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆ లక్షణాలను బట్టి అవి ఏ వేరియంట్కి సంబంధించిన లక్షణాలు అనే దాని మీద అయితే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే. సో మరి విజయవాడలో పరిస్థితి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, విజయవాడలో ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ నమోదయ్యాయి? విజయవాడలో చూసుకుంటే ఇప్పటివరకు అయితే కోవిడ్ కేసులు అనేది నమోదు కాలేదని మాత్రం వైద్య శాఖ అధికారులు అంటున్నారు. అయినా కానీ ఇటు వైద్య శాఖ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. జీజీహెచ్ ఆసుపత్రిలో ఇప్పటికే కోవిడ్ ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డులో కూడా దాదాపు 10 బెడ్లు ఉండేట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి వైద్య శాఖ అధికారులు సూచనలు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నర్సులతో పాటు మొత్తం కూడా వైద్య సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే రాష్ట్రం వ్యాప్తంగా ఇప్పటికే 12 కేసులు నమోదు కావడంతో మొత్తం కూడా అలర్ట్ అయిన పరిస్థితి నెలకొంది. అందులో భాగంగానే ఇటు జీజీహెచ్లో చూసుకుంటే మాత్రం ఇప్పటికే ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఐసోలేషన్లో ఇక్కడ బెడ్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొన్నాయి. అదేవిధంగా ఇటు ఆసుపత్రుల్లో అవసరమైన మేర PCR టెస్టింగ్ కిట్లు, సెలైన్లు, ఆక్సిజన్ బెడ్లు, అదేవిధంగా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అంటే PPE కిట్లు మరియు N95 మాస్కులను కూడా తగినంతగా ఉంచుకోవాలని ఇప్పటికే వైద్య శాఖ అధికారుల ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి ప్రత్యేక కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు. దాంతోపాటు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను కూడా ఇటు అధికారులు రంగంలో దించిన పరిస్థితులు నెలకొన్నాయి. షాంపిల్స్ను కూడా అంటే ఇక్కడ కోవిడ్కి ఎవరైనా వస్తే వాళ్ళ షాంపిల్స్ను కూడా ఎప్పటికప్పుడు పూణేలోని ల్యాబులకు పంపిస్తున్నారు. అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు అంటే ఎవరు కూడా గతంలో కోవిడ్ వచ్చిన సందర్భంగా కూడా పానిక్ గురై అంటే కోవిడ్తో కాకుండా పానిక్ గురై ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ కంటిన్యూగా జ్వరం లాంటివి వస్తే వెంటనే ఆసుపత్రిలో చూపించుకొని ఎవరు కూడా కోవిడ్ ఉన్నదని మాత్రం భయపడదు. ఎందుకంటే కోవిడ్ కన్నా కూడా భయంతో ఎక్కువగా చనిపోతారన్న కారణంగా ఇటు అవగాహన కార్యక్రమాలను కూడా వైద్య శాఖ అధికారులు ఇక్కడ ఆసుపత్రులపై ఉంటున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అన్ని జీజీహెచ్ ఆసుపత్రుల్లో ఇటు కోవిడ్ కిట్లను అందుబాటులో ఉంచింది. అదేవిధంగా వైద్య శాఖ అధికారులను కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి నెలకొన్నాయి. ఇక విశాఖలో 33 ఏళ్ల యువకుడికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇటీవల హైదరాబాద్కు వెళ్లొచ్చాడు యువకుడు. జ్వరంతో బాధపడుతూ పరీక్షలు చేయించుకున్నాడు. కోవిడ్ నిర్ధారణ కావడంతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు. కోవిడ్ కేసులతో విశాఖ సైతం అలర్ట్ అయింది. విమ్స్ KGH లో స్పెషల్ వార్డ్స్ కూడా ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్. మా ప్రతినిధి ఖాజా ప్రస్తుతం మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఖాజా, విశాఖలో ఒక కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఏంటి డాక్టర్లు ఏం చెప్తున్నారు? వైద్యాధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కేసెస్ ఇంకా పెరగకుండా? ఎస్, ఈ సీజన్లో ఉత్తరాంధ్రలోనే ఇది తొలి పాజిటివ్ కేసు కోవిడ్కి సంబంధించి. అయితే విశాఖలో ఒక 33 ఏళ్ల యువకుడికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయడంతో కోవిడ్ పాజిటివ్గా తెలియదు. దీంతో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. జిల్లా వైద్య శాఖాధికారి ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుంది. ప్రస్తుతం ఆ యువకుడు జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలతో హోమ్ ఐసోలేషన్లో హోమ్ క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించాలని వైద్యులు నిర్ధారించి హోమ్ క్వారంటైన్లోనే ఉంచారు. అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. దీంతోపాటు అతని ట్రావెల్ హిస్టరీ ఒకసారి వెరిఫై చేస్తారు. దీంతో అతను గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చినట్టు అధికారులు గుర్తించారు. అయితే ఆ కుటుంబ సభ్యులతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కూడా పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు టెస్టింగ్, ట్రేసింగ్, కాంటాక్ట్ ఈ 3 పద్ధతుల్లో అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమై ట్రేసింగ్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ 33 ఏళ్ల యువకుడితో పాటు ఇంకా ఎవరికైనా ఈ వ్యాధి లక్షణాలు సోకాయా, ఈ వ్యాధి తీవ్రత ఏ మేర ఉంది, ప్రభావం ఏ మేర ఉండబోతుందంటే ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు. ఒకవైపు KGHలో కింగ్ జార్జ్ ఆసుపత్రిలో 17 బెడ్లతో ప్రత్యేకమైన ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. దీంతోపాటు విమ్స్లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులలో అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేసిన అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్గా దీన్ని అనుమానిస్తూ ఉన్నారు. అయితే ఈ ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం కాస్త తీవ్రత తగ్గే పరిస్థితి ఉన్నప్పటికీ ఎవరు కూడా ఏమరపాటుగా ఉండదు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎవరికైనా
జ్వరం, జబ్బు, దలుగుతో పాటు దీంతోపాటు ఒళ్ళు నొప్పులు ఏవైనా ఉంటే అది సుదీర్ఘకాలం అంటే ఒక 3 రోజుల కంటే ఎక్కువ ఉన్నట్టుగైతే ఖచ్చితంగా వైద్యుని సంప్రదించి కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఒకవైపు జిల్లా వైద్య శాఖ అధికారులతో పాటు మరోవైపు జీవీఎంసీ అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. పరిస్థితి తీవ్రతను బట్టి జీవీఎంసీ అధికారులు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కడైనా కోవిడ్తో పాజిటివ్ కేసు నమోదైతే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా శానిటేషన్ చర్యలు తీసుకోవాలి కాబట్టి ఈ జీవీఎంసీ వైద్య అధికారులు కూడా ప్రత్యేకంగా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే కలెక్టర్ కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఈ ఉత్తరాంధ్రలోని తొలి పాజిటివ్ కేసు, దీంతోపాటు వైజాగ్లో ఈ పాజిటివ్ కేసు నమోదైన తర్వాత పొరుగు రాష్ట్రం ఒడిశా కూడా అప్రమత్తమైంది. మల్కాజ్గిరితో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఆ ప్రభుత్వం అలర్ట్ చేసింది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి అటువైపు ఎవరైనా ట్రావెల్ చేసి జరిగితే అక్కడ కూడా ఈ కోవిడ్ కేసులు ప్రభావం పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే పొరుగు రాష్ట్రం కూడా అప్రమత్తమైంది. మొత్తం మీద విశాఖలో ఈ సీజన్లో ఈ తొలి కేసు నమోదవడంతో జిల్లా అధికారి పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. అయితే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూనే మరోవైపు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్ ఖాజా.